అందరికీ నమస్తే. ఈరోజు మనం కర్నూలులోని అనంత ఫిలిం నగర్ ప్రాజెక్ట్స్లో జరుగుతున్న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి వచ్చాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలామంది కళాకారులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా వరకు ఇదివరకు చూసుకున్నట్టయితే ప్రతి ఊర్లో ప్రతి వీధిలో కూడా ఇలాంటి వాళ్ళు కనిపించేవారు. వీధి నాటకాలు వేస్తూ ఉండేవారు. అలాంటి కళని ఇంకా కూడా కాపాడుతూ వస్తున్న వీళ్ళందరికీ ఒకసారి సెల్యూట్ చెప్పడంలో కూడా తప్పలేదు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలలో హాజరై వచ్చారు. సో వాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది, ఎలా వేషం వేసుకుంటారు, అలాగే వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏంటి అన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి మీ అందరికీ. సో ముందుగా మీ పేరేంటండి? నా పేరు శేషసాయి మేడం. మీరు వేసే వేషం ఏంటండి? బ్రహ్మ వేషం. సో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కానీ అక్కడికి వెళ్ళి వేషం వేస్తూ ఉంటారండి? వస్తుంటాను. సో ఇక్కడ ఓవరాల్గా మీ అందరిది ఒక టీమా లేకపోతే వేరువేరుగా కలిసి వచ్చి ఈ కార్యక్రమం కోసం ఒకటే ఇలా వేషం వేస్తూ ఉంటారండి? ఒక టీమ్గా వస్తాం మేము, ఒక గ్రూప్. ఓకే అండి. సో ఓవరాల్గా మీరందరూ కూడా వేసే పాత్రలు ఏంటి, ఆ పాత్రల యొక్క ప్రాధాన్యత ఏంటి, అలాగే మీరు పాత్ర వేసే ముందు ఎలా ప్రాక్టీస్ అవుతారు, వీటన్నిటి గురించి ఒకసారి వివరిస్తారా? మేము ఈరోజు ప్రదర్శించిన అంశము శ్రీవారి బ్రహ్మోత్సవాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సహితంగా ఆ తిరుమలలో ఏ విధంగా తిరుమాడ వీధులలో ఊరేగుతారో, శ్రీవారు భక్తజనులకు ఏ విధంగా దర్శనమిస్తాడో ఆ విధంగా ఈరోజు శ్రీ తాళపాక అన్నమాచార్య రచించినటువంటి కీర్తనలను ఒక మాలగా కూర్చి శ్రీవారి బ్రహ్మోత్సవం అనే నృత్య రూపకాన్ని 1:15 ఈరోజు ప్రదర్శన చేయుచున్నాం. దాంట్లో నేను మహావిష్ణువు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామిగా పాత్రలను పోషిస్తాను. శేషసాయి గారు బ్రహ్మదేవుడిగా, ఆంజనేయులు గారు కలిపురుషుడిగా, రవి గారు దేవేంద్రుడుగా, సుధిష్ణ నారదుడుగా, మహాశివుడు శైలజ, లక్ష్మిగా కార్తీక ఈ ప్రదర్శనలో పాల్పంచుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ నర్తకీమణులు. వీరు అందరూ చాలా అన్నమాచార్య కీర్తనల ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవమున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో ఒక నృత్య రూపకం చేసే అదృష్టాన్ని మాకు కల్పించారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కవరేజ్ చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి ఒక శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి మీరు 1:10 ఏదైతే చేస్తున్నారో, ప్రవచనాలు కానీ నృత్యాలు కానీ ఇవన్నిటి కూడా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా, అంటే ఈ శ్రీనివాస కళ్యాణానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి సంతోషపడి పూర్తిగా చూసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది. ఎందుకంటే అలాంటి ఒక ఆనందకరమైన పాత్రలు అయితే మీరు పోషిస్తున్నారు. అలానే వీళ్ళని వీళ్ళు 1:10 కాదు 2 గంటలు చేస్తారన్న నమ్మే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ కొంతమంది చిన్నారులు ఉన్నారు. ఒక్కసారి వీళ్ళని చూస్తే అసలు ఎంత ఆనందకరంగా అనిపిస్తుంది అంటే, ఇంత చిన్న పిల్లలు చాలా ముద్దుగా రెడీ అయిపోయి వచ్చి నృత్యాలకు రెడీగా ఉన్నారు. ఇంకా ఎప్పుడు పాట పెడితే ఎప్పుడు డ్యాన్స్ చేద్దాం అన్న విధంగానైతే వీళ్ళు ఉన్నారు. ఒక్కసారి వీళ్ళ గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీళ్ళ పేరేంటో తెలుసుకుందాం. మీ పేరేంటమ్మా? తేజస్విని. ఓకే, మీరు ఏం చేస్తారు? క్లాసికల్ డాన్సర్. ఇంతకు ముందు ఎప్పుడేం చేశారా? చేసా. ఓకే, మీ పేరేంటండి? మైథిలి. ఇంతకు ముందు ఎక్కడైనా చేసావా? చేసా. ఎక్కడ చేసావు? క్లాసికల్. వావ్, గుడ్. మీరు? సాహితి. ఓకే, చూస్తున్నారు కదా అండి, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఒక సొంత కళని ప్రదర్శించడానికి వచ్చినట్లుగా కనిపిస్తుంది. అండ్ వీళ్ళందరినీ చూసుకున్నట్లయితే చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ఒకప్పటి రోజుకి వీళ్ళు మనల్ని తీసుకొని వెళ్ళారు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క పాత్రకు కూడా ఇక్కడ ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే శ్రీనివాస కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే అనేక రకాల వాయిద్యాలు, సన్నాయిలు, అలాగే జ్యోతిర్మయి గారు కూడా ఇక్కడ అన్నమయ్య కీర్తన ప్రవచనాలు అయితే చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే టీటీడీలో అన్నమయ్య ఈ శ్రీనివాస కళ్యాణం ఎలా అయితే మొదలు పెట్టారో అంతే అద్భుతంగా
ప్రతిసారి కూడా కొనసాగుతూ వచ్చింది. సో ఆ విధంగానే ఇక్కడ కూడా వైభవంగా జరగడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఒరిజినల్ పెళ్ళి ఎలా జరుగుతుందో అలానే సన్నాయిలు కావచ్చు, అలాగే అన్నమయ్య కీర్తనలు కావచ్చు, నృత్యాలు ఇలాంటి అన్ని రకాల ఒక కలయికతో ఇక్కడ పెళ్ళి అయితే జరగడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి ఇక్కడికి వచ్చిన ప్రజలంతా కూడా ఈ శ్రీనివాస కళ్యాణ్ని చూసి కనులారా పండుగగా చూసుకున్నారు అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఈ ప్రజలు కూడా ఏ విధంగా ఈ శ్రీనివాస కళ్యాణాన్ని ఫీల్ అవుతున్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జనాల దగ్గరికి వెళ్దాము. శ్రీనివాస కళ్యాణం ఎలా చూసి సంతోషపడ్డారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. నమస్కారం అండి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ శ్రీనివాస కళ్యాణ వైభోగం ఎలా ఉంది? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము తిరుమల చూసినంత హ్యాపీగా ఉంది. మాకు ఈ అదృష్టం కలిగించిన అనంతరావు సార్కి ధన్యవాదాలు. సో టీటీడీలో జరిగినట్టే జరిగింది అని అనుకుంటున్నారా? అంతకన్నా బాగా జరుగుతుంది ఇక్కడ. సో ఈ ఘట్టంలో మీకు ఎక్కువగా నచ్చిన ఒక ఘట్టం ఏంటి అని అంటే ఏం చెప్తారు? కళ్యాణమే, ఆ స్వామిని చూడమే మా అదృష్టంగా భావిస్తున్నామండి. సో చూసారు కదండి, ఇక్కడ ప్రతి ఒక్క ఘట్టం కూడా ఒక పెళ్లిలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరుగుతుంది. అంటే అక్కడ తాలిబొట్టు వేయడం కావచ్చు, దండలు మార్చడం కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కరికి కంకణాలు కూడా అందరికీ ఇచ్చారు. సో ఇలా ప్రతి ఒక్క ఘట్టాన్ని కూడా స్పష్టంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కనిపించేలాగా, అంటే ప్రజలు ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ కనిపించేలాగా అలా ప్రొజెక్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళ ఆలోచన ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, మీ పేరేంటండి? ఉమా. సో ఎలా అనిపిస్తుంది ఈ శ్రీనివాస కళ్యాణాన్ని చూడడం? చాలా ఆనందంగా ఉందండి. తిరుమలలో చూసినట్టుగా ఉంది, మాకు చాలా ఆనందంగా. ఇంకా ఇక్కడ మీకు ఇంకా నచ్చిన విషయాలు ఏంటి? కళ్యాణం భక్తి పారవశంలో మునిగిపోవడమే మాకు చాలా ఆనందం. అంటే ఏదైనా పనులు ఉన్నా కానీ వదిలిపెట్టుకొని మరీ వచ్చాను అని అంటున్నారా? చాలా పనులు ఎప్పుడు ఉంటాయండి, ఈ కార్యక్రమం మళ్ళీ జరగదు. సో కన్నులారా చూసి సంతోషంగా హ్యాపీగా ఇంటికి వెళ్తారా? చాలా ఆనందంగా ఈ రోజంతా ఇలా ఇదే మా మతంలో ఉంటామండి మేము. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ జ్యోతిర్మయ్య గారి గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ శ్రీనివాస కళ్యాణం జరిగినా కానీ అక్కడికి వెళ్ళి ఆ మహోత్సవాన్ని ఇంకా గ్రాండ్ గా జరిగేలా చూసుకుంటూ ఓన్లీ అన్నమయ్య ప్రవచనాలు మాత్రమే చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఇంకా కూడా ఈ జనాల అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరేంటండి? వంశీశ్వర్ రెడ్డి. సో మీకు ఎలా అనిపిస్తుంది శ్రీనివాస కళ్యాణం? చాలా బాగా అనిపిస్తుంది, ప్రశాంతతగా ఉంది. ప్లస్ ఏమంటారు, ఇక్కడికి వచ్చినందుకు మంచిగా అనిపిస్తుంది. ఒక గుడికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో అంతకంటే డబుల్ ఫీలింగ్ ఉందా, లేకపోతే ఎలా అనిపిస్తుంది? చాలా డబల్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. చాలా బాగుంది, ఇక్కడికి వచ్చినందుకు హ్యాపీగా ఉన్నా. ఓకే అండి, థ్యాంక్ యూ. సో నమస్కారం అండి, మీ పేరేంటండి? శాంతకుమారి. శాంతకుమారి, ఎలా ఉంది శ్రీనివాస కళ్యాణం ఎలా జరిగింది? ఆనందం పట్టలేకుంటున్నాను. మనసంతా ఒకలాంటి దైవ అనుభూతి చెందుతున్నాను. అసలు ఈ ప్రదేశం అంతా ముక్కోటి దేవతలు వచ్చారా, నేను దాంట్లో ఉన్నానా అన్నంత అవునండి, ఆనందం ఉంది. ఖచ్చితంగా ముగ్గురు దేవతలు వస్తారు. Yes, ఎందుకంటే yes, శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఈ కళ్యాణాన్ని చూడడానికి వచ్చారు. నిజంగా ఈ ప్రాజెక్ట్ మేనేజర్ కి చాలా చాలా ధన్యవాదాలు మీ ద్వారా. థ్యాంక్ యూ అండి. సో నమస్కారం అండి, మీ పేరేంటండి? మీ పేరేంటి? జగదీశ్వర్ రెడ్డి అండి. జగదీశ్వర్, ఎలా అనిపిస్తుంది, ఎలా ఉందంట శ్రీనివాస కళ్యాణం? చాలా ఆనందంగా ఉంది. ఉదయం 9 గంటలకు వచ్చామండి. తిరుమల పుణ్యక్షేత్రం దర్శించినట్లు ఉంది మేడం. నాకు నేను ఈ కళ్యాణాన్ని చూస్తుంటే నాకున్న బాధలు కూడా తొలగిపోయినాయి. చాలా ఆనందదాయకంగా ఉందండి, సంతోషం. వెంకటేశ్వర స్వామిని కళ్ళారా చూసుకున్నట్లు ఉంది ఇక్కడ. సంతోషం అండి, థ్యాంక్ యూ. అంటే చూస్తున్నారు కదండి, ఇక్కడ భక్తుల మాటలు చూస్తున్నట్లయితే వాళ్ళు ఈ పెళ్లిలో మమేకమైపోయి ఉన్నట్లుగా, లేకపోతే ముక్కోటి దేవతలు ఇక్కడికి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అంతటి ఒక పీస్ఫుల్నెస్ అనేది ఇక్కడ అనుభూతి చెందవచ్చు. ఎందుకంటే అలాంటి ఒక వాతావరణం ఇక్కడ నెలకొంది. సో ఇంకా కూడా నమస్కారం అండి, మీ పేరేంటండి? జయప్రద. ఎలా అనిపిస్తుంది శ్రీనివాస కళ్యాణం? తిరుమల వెళ్ళి చూడలేము, ఇక్కడ చూస్తున్నందుకు చాలా సంతోషంగా. తిరుమలలో చూసిన ఆ ఫీలింగ్ వస్తుందా? రెండు మాటల్లో చెప్పేశారు, కానీ మనం అర్థం చేసుకోవచ్చు. తన మొహంలో కనిపిస్తుంది కదా ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నారు అన్నది. సో నమస్కారం అండి, మీ పేరేంటండి? నా పేరు శ్రీనివాస్ రెడ్డి అమ్మ. అనిపిస్తుందండి శ్రీనివాస కళ్యాణం? చాలా బాగుంది అమ్మా. వెంకటేశ్వరుని డైరెక్ట్ గా చూసినట్లుగా అనిపిస్తుంది. కరెక్టే. అంటే ఆ అవతారం కానీ తిరుమలలో కళ్యాణం ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా అట్లాగే జరుపుతున్నారు. మాకు కన్నుల పండుగగా ఉంది.
అనుకుంటున్నారా ఈ పెళ్లి చూసిన తర్వాత నా లైఫ్ కొంచెం పీస్ఫుల్ గా సాగుతూ ఉంటుంది అని? తప్పక. తప్పకుండా జరుగుతుంది. అది నమ్మే వచ్చారంటారా? అవునమ్మా. నమస్తే అండి, మీ పేరేంటండి? నా పేరు ధనంజయ రెడ్డి. ఆ? ధనంజయ రెడ్డి. సో ధనుంజయ రెడ్డి గారు, శ్రీనివాస కళ్యాణం చూడడం ఎలా అనిపిస్తుంది మీకు? ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా పాటలు వింటుంటే జ్యోతిర్మయి గారి పాటలు చాలా బాగున్నాయి. ఓకే, శ్రీనివాస కళ్యాణం చూస్తున్నప్పుడు టీటీడీలో చూసిన ఫీలింగ్ వస్తుందంటారా? వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంది. చెప్పండి, మీ అనుభూతి ఎలా ఉంది చెప్పండి. మా అనుభూతి టీడీలో ఉన్నట్టు అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం కూడా. మీ పాపనా అండి? మా పాప. ఫ్యామిలీతో వచ్చారా? ఏం అనుభూతి చెందుదామని ఫ్యామిలీతో కలిసి వచ్చారు? అంటే ఈరోజు హాలిడే కదా, ఎలాగో మొత్తం కొంచెం ప్రశాంతంగా ఉంటది అని ఇక్కడ. సో నమ్ముతున్నారా శ్రీనివాస కళ్యాణం కల్లారా చూసిన తర్వాత మీ లైఫ్ లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా హ్యాపీగా మీ లైఫ్ సాగుతూ ఉంటుంది అని అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. సో మీరు అనుకున్నట్టే తప్పకుండా అలా జరగాలని మేము కోరుకుంటున్నామండి. ఎలాగైనా వెంకటేశ్వర స్వామి మన మీద దయ చూపిస్తాడు అని నేను కూడా కోరుకుంటున్నాను. నమస్కారం అండి, మీ పేరేంటండి? నా పేరు సుజాత. సుజాత. సుజాత గారు, ఎలా అనిపిస్తుందండి శ్రీనివాస కళ్యాణం ఇంత వైభవంగా జరిగినప్పుడు మీరు కల్లారా ఇంత దగ్గరగా ఉండి చూస్తున్నారు? అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంత అదృష్టాన్ని ఇక్కడ మనకు అనంత గారు కల్పించినందుకు చాలా ధన్యవాదాలు వాళ్ళకి. కానీ ఇంత ముచ్చటైన కళ్యాణము మనం తిరుపతికి వెళ్ళి చూడాలన్నా కూడా చాలా కష్టము. ఇక్కడ తిలకిస్తున్నాం, చాలా సంతోషంగా ఉందండి. అలాగే శ్రీనివాస కళ్యాణానికి వచ్చే ముందు చాలా మంది కూడా కొన్ని కష్టాలు ఉండి ఉంటాయి కదా లైఫ్ లో. ఆ కష్టాలన్నీ తొలగిపోవాలి అని మొక్కుకోవడానికి వచ్చారని అనుకోవచ్చా? అనుకోవచ్చు, అది కూడా ఉంది. అలాగే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. మన కష్టాలే కాకుండా ప్రతి ఒక్కరు అంటే మామూలుగా మనమే కాదు, మూగ జంతువులు ప్రతి ఒక్కటి కూడా ఆనందంతో అంత సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటామండి. ఓకే అండి, థ్యాంక్ యూ సుజాత గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? శ్రీకళ. శ్రీకళ. ఎలా అనిపిస్తుంది శ్రీనివాస కళ్యాణం ఎలా జరిగింది? చాలా బాగా అనిపిస్తుందండి. మనకు దగ్గరలో కర్నూలులో ఇంత గ్రాండ్గా ఈ విధంగా చేస్తున్నారు అని అంటే చాలా హ్యాపీగా ఉంది. మనకంతా చాలా అదృష్టవంతులం ఈ ప్రోగ్రామ్కి రావడానికి. ఈ అనుభూతి ఎలా ఉందండి? శ్రీనివాస కళ్యాణం కల్లారా ఇంత వైభవంగా జరిగినప్పుడు చూస్తున్నాం కదా, అంటే టీటీడీలో ఇంత దగ్గరగా ఇంత మంచిగా చూసే అవకాశం ఉండకపోవచ్చు. ఈ అవకాశాన్ని మీరు ఇక్కడ చూస్తున్నందుకు ఎలా అనిపిస్తుంది? చాలా కన్నుల పండుగగా ఉందండి. మేము చాలా ధన్యులమైనాం అసలు ఈ ప్రోగ్రాం చూస్తున్నందుకు. ఇలాంటి ప్రోగ్రాం మనం తిరుపతికి వెళ్ళినా కూడా ఇంత దగ్గర నుంచి చూడలేము. ఈ ప్లేస్లో మనము ఇంత బాగా అసలు అనంత నాయుడు గారు చేయడము, మేమందరం రావడము, మాకు చూడడము చాలా సంతోషంగా ఉంది. చాలా కన్నుల పండుగగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సుధావర్షిని. సో ఎలా అనిపిస్తుంది శ్రీనివాస కళ్యాణాన్ని ఇంత దగ్గరగా ఇంత కన్నుల ముచ్చటగా జరుగుతూ ఉంటే? చాలా అదృష్టం అనుకున్నాము. అనంత ప్రాజెక్టు వాళ్ళు మాకు ఈ అదృష్టాన్ని కల్పించినందుకు చాలా థ్యాంక్స్ వారికి. అంతేనా, ఇంకేం చెప్పాలనిపించట్లేదా? ఇంత అంగరంగ వైభవంగా జరిగిన శ్రీనివాస కళ్యాణాన్ని చూసిన తర్వాత కూడా మాటలు రావట్లేదా? అంటే మాటలు చెప్పడానికి రావడం లేదా, ఆ కళ్యాణం మేము ఇక్కడ కన్నులారా చూస్తున్నాము. సో ఆ అనుభూతి అంతా మనసులో ఉందంటారు, అంతేనా? అంతే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అమ్మిని, ఎలా అనిపిస్తుందండి శ్రీనివాస కళ్యాణాన్ని చూస్తున్నప్పుడు? నిజం చెప్పాలంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చిన ఆదివారం ఇంతమంది వస్తారని అయితే అసలు అనుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా వెంచర్ అంటే ఎవరైనా కానీ ఒక సెలబ్రిటీని పిలుచుకొని వచ్చి వాళ్ళకి ఎక్కువ అమౌంట్లు రెమ్యునరేషన్లు ఇచ్చి ఎక్కువ వాళ్ళ పబ్లిసిటీ అనేది ఎక్కువ చేసుకుంటారు. అలా కాకుండా అనంతయ్య గారు చాలా మంచిగా సనాతన ధర్మం పట్ల అందరికీ అవగాహన రావాలనే ఉద్దేశంతో ఇంతమంది భక్తులను ఇక్కడ తీసుకొని రావడము, ఈ వెంచర్కి కూడా ఒక పవిత్రత తీసుకొచ్చినట్లే. ఈ కళ్యాణం ద్వారా ఈ వెంచర్కి ఒక పవిత్రత అనేది తీసుకొచ్చినట్లే. ఇక్కడ వెంచర్లో మనం ఉండాలంటే మనకు పుణ్యం ఉండాలి. మనం ఈ వెంచర్లో మనం ఫ్లాట్ తీసుకోవాలంటే మనకు అదృష్టం ఉంటే శ్రీనివాస కళ్యాణం జరిగిన దగ్గర మనం ఉన్నామని ఫీల్ అవుతాం. శ్రీనివాసులు గారి కళ్యాణం అని అంటే తిరుపతిలో మనం ఉన్నట్లనే. కాబట్టి ఈ పుణ్యం ఏదైతే ఉందో, ఈ కళ్యాణం తాలూకా పుణ్యం ఏదైతే ఉందో అనంతయ్య గారికి రావాలనేసి అట్లనే ఈ వెంచర్ కూడా తొందరగా సేల్ అయిపోయి భక్తులందరూ ఇక్కడ వచ్చి ఇది సనాతన ధర్మం పట్ల శ్రీనివాసులు గారి కళ్యాణం చేస్తున్నారు, ఎట్లయితే చేపిస్తున్నారో ఎవ్రీ ఇయర్ ఇలాగే వెంచర్స్ వాళ్ళందరూ ఎక్కువ ఫోకస్ పెడితే సనాతన ధర్మం అనేది పెరుగుతుంది అనేది నా ఉద్దేశం.
ఈ అవకాశం ఇచ్చినందుకు బీఆర్కే న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. శ్రీనివాస కళ్యాణ మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా పూర్తయిందండి. ఇది అయిపోయిన తర్వాత వెంటనే చాలా మంది కూడా నృత్యాలు చేయడానికి, నాటకాలు చేయడానికి ఈ కళాకారులు అయితే రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని చూసి సంతోషపడదాం, చూసి నృత్యాన్ని ఆస్వాదిద్దాం.